వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ క్రేజ్ ఒకలా ఉంటుంది, కానీ ఈసారి ఎందుకో ఆ స్థాయిలో బజ్ అనేది కనిపించట్లేదు అనేది కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు దీని గురించి? డెఫినెట్గా అలాగే ఉన్నది. టికెట్ సేల్ కూడా చాలా మందకొడిగా సాగుతున్నట్టు మనకి న్యూస్ వస్తుంది. దానికి దేర్ ఆర్ 2-3 రీజన్స్ ఫర్ దట్. ఒకటి ఏంటంటే బాయ్కాట్ కాల్ ఒకటి ఉంది. పహల్గామ్ నేపథ్యంలో, పహల్గామ్ ఇన్సిడెంట్ నేపథ్యంలో చాలామంది యంగ్ ఫ్యాన్స్ కూడా మేము మ్యాచ్ చూడబోవట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. పహల్గామ్ విక్టిమ్స్ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. అది ఒక్కటి కొంత కారణం. రెండోది ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంచెం ఎట్లయినా ఆ ఫీలింగ్ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే మనకి విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. విరాట్ కోహ్లీ 2022 వరల్డ్ కప్లో మెల్బోర్న్లో ఆడిన 82 నాట్అవుట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ కానీ, రీసెంట్గా ఈ ఏడాది బిగినింగ్లో మన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు కూడా పాకిస్తాన్తో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ స్కోర్డ్ సెంచరీ. సో పాకిస్తాన్తో ఫైట్ అనగానే మనకి విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. విరాట్ కోహ్లీ లేకపోవడం అదొక కారణం. మూడోది ఏంటంటే పాకిస్తాన్ టీం కూడా అంత స్ట్రాంగ్గా లేదు గతంలో. వాళ్ళ దగ్గర కూడా బిగ్ నేమ్స్, చాలా మంది సీనియర్ లేరు, బిగ్ నేమ్స్ లేవు. బాబర్ గుర్తుకొస్తాడు. బాబర్, రిజ్వాన్ వీళ్ళే మన పాకిస్తాన్ అనగానే గుర్తుకొచ్చే పేర్లు అవి. వాళ్ళు లేరు ఇప్పుడు ఆ టీంలో. పాకిస్తాన్ టీం మన టీంతో పోలిస్తే చాలా చాలా వీక్గా కనిపిస్తుంది. సో అందుకని టెన్షన్ కూడా లేదు. మామూలుగా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టెన్షన్, మనం ఓడిపోతామన్న ఒక టెన్షన్తో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియా విక్టరీ ఖాయంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా బజ్ ఇస్ డెఫినెట్లీ మిస్సింగ్ దిస్ టైం.